హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపు ఆఫీషియల్. నేనైతే బిగ్ బజార్కి అయితే వచ్చేసానండి. సో రైస్ ప్యాకెట్ తీసుకుందామని వస్తే నాకు అక్కడ కొన్ని దుప్పట్లు అయితే కనిపించినాయి కప్పుకోవడానికి. చలి ఎక్కువగా ఉంది కదా, సో ఎవరికైనా రోడ్డు మీద పాపం బెడ్షీట్స్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు రోడ్డు పక్కన పడుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దాము అన్నట్టుగా నేను ఒకటైతే తీసుకున్నాను. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 5 తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు ఆ రోజు మనీ అడ్జస్ట్ అవ్వక నేను ఒకటే తీసుకున్నాను. సరే ఒక్కటే ఏమి ఇద్దాంలే అన్నట్టు ఇంకా నేను ఏం చేశానంటే పులిహార కలుపుతున్నానండి. ఒక 10 మందికి ఫుడ్ పెట్టి ఎవరికైనా అంటే కప్పుకోవడానికి ఏమీ లేని వాళ్ళు, అసలు ఒంటి మీద ఏమీ లేని వాళ్ళకి ఏదో ఒకటి అది ఇద్దాం అన్నట్టుగా నేను అప్పటికప్పుడు అనుకుని ఇంకా పులిహార అయితే కలుపుతున్నాము. సండే కదా, సో ఈయన ఇంట్లోనే ఉంటారు, నాకు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి ఇంకా అప్పటికప్పుడు పులిహార కలుపుతున్నానండి. మేము ఎప్పుడు ఎవ్రీ సండే కలవర టెంపుల్కి వెళ్తాం కదా, అక్కడ చాలామంది ఉంటారు. సరే ఎవరికైనా పంచి పెట్టచ్చు లంచ్ టైంలో ఎవరికైనా అన్నట్టుగా ఇంకా మేము అప్పటికప్పుడు పులిహార చేశాను. నేనైతే ఫస్ట్ టైం అంటే పులిహార చేయడం, నాకు అసలు చెప్పాలంటే పులిహార చేయడం రాదు. ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో చేయించుకోవడమే, కానీ ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు. ఈసారి చింతపండు పులిహార చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. యూట్యూబ్లో చూసే చేశానండి. సో నేను ఇంకా ఇక్కడ పులిహార కలిపేస్తున్నాము. కరెక్ట్గా ఇది 11 ప్యాకెట్లు అయింది. అయితే నేను ఏం చేశానంటే 10 ప్యాకెట్లకే ఫుల్గా కలిపేశాను, అంటే ఫుల్గా ప్యాకెట్ చేసేసానండి. అంటే సరిపడినట్టుగా పెట్టకుండా, పెడితే కడుపు నిండా ఫుల్గా అయినా తినాలి కదా అన్నట్టు 10 ప్యాకెట్లే నిండుగా చేసేసాను. ఫస్ట్ నేను ఒక 3 గరిటెల కింద వేసుకుంటూ వెళ్ళాను, అంటే సరిపోతుందా లేదా అన్నట్టుగా. ఇది చూస్తే 11 ప్యాకెట్లు అయ్యింది. అయితే నేను 11 ప్యాకెట్లు చేయకుండా 10 ప్యాకెట్లకే సరిపడా మొత్తం అంతా కలిపేశానండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం దట్ చాలా బాగా కుదిరింది. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఇంక మేము ప్యాకింగ్ చేసేస్తున్నాము. ఆల్రెడీ ప్యాకింగ్ కవర్స్ ఇవన్నీ కూడా మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఫుడ్ నేను అక్కడ పంచి పెడతా ఉండేదాన్ని. వీక్లీ కానీ మంత్లీ కానీ అట్లా ఎవరికైనా రైసు, పప్పు, కర్రీ ఒకటి చేసి ఇచ్చేదాన్ని. ఈసారి ఇంకేంటంటే పులిహార కలిపేశాను. అప్పటికప్పుడు అనుకున్నాము సడన్గా, సో ఇంక లంచ్ టైం అయిపోతుంది, ఇస్తే లంచ్ టైంకి ఇవ్వాలి, అటు ఇటు కానీ టైంలో ఇస్తే ఎందుకు యూజ్ ఉండదని ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఒక పక్క రైస్ పెట్టేసి ఒక పక్క పులిహారకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకుని ఇక్కడైతే మేము ప్యాకింగ్ చేసేస్తున్నాము. నాకైతే ఇక్కడైతే హెల్ప్ చేస్తున్నాడు. చెప్పాలంటే నా లక్ ఏంటంటే నాకు ఇంట్లో అందరూ కూడా ఫుల్ హెల్ప్ చేస్తారండి. పిల్లలు కానీ ఈయన కానీ అందరూ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటాము. ఒకరికొకరు అందరం హెల్ప్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాము. సో సరే అని చెప్పి సండే నేను ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇంకా ఆ రోజంతా కూడా ఇంక ఇలానే సరిపోయింది. ఎవ్రీ సండే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ని మేము చర్చికి వెళ్ళిపోతాము. అలాంటిది ఇంక ఈ వీక్ ఏంటో చలికి లెగలేకపోయాము, సో లేట్ అయింది. సో ఎలానో కల్వర్ టెంపుల్ ఏంటంటే 4-5 ఆరాధనలు జరుగుతాయి. సో ఏదో ఒక ఆరాధనకి మనం వీళ్ళని చూసుకుని వెళ్ళచ్చు. ఇంకా నేనేమనుకున్నానంటే టిఫిన్ చేసేటప్పుడు చిన్నోడు అన్నాడు, అమ్మ ఎవరికైనా ఫుడ్ పెడదామని. అది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను మంత్లీ వన్స్ అయినా ఇవ్వాలని. ఇప్పటికీ 6 months అయిపోయింది, నేను ఏమి ఇవ్వలేదు అనుకుని. ఇంకా వాడు అనటం నాకు వెంటనే ఇంకా ఏదో దేవుడు మాట్లాడిచ్చినట్టుగా అనిపించింది. ఇంకా వెంటనే ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా అనుకొని ఇంకా ఈ పులిహార కలిపేసి ఈ ప్యాకింగ్స్ అయితే చేస్తాము. మన వంతు ఎంతో కొంత ఎవరికైనా హెల్ప్ చేయడంలో మనకి మంచిది కదా. మనమే ఉంటూ మనమే తింటాం కాదు అని ఎవరైనా లేని వాళ్ళకి ఎంతో కొంత మనం చేయవలసిన దాంట్లో ఎంతో కొంత చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. నిజంగా అలా చేస్తే చాలా పుణ్యం కూడా, అది మన పిల్లల్ని కాపాడుతుంది. సో అదొక రీజన్తో నేను ఏంటంటే నా వంతు నేను ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇంక ఇయర్ నుంచి ఏమనుకున్నానంటే, నేను లాస్ట్ ఇయర్ నుంచి అనుకున్నాను మంత్లీ వన్స్ ఎవరికైనా ఫుడ్ పెట్టాలని. అలానే డిలే అయిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి నేను మంత్లీ వన్స్ ఎవరికొకరికి ఫుడ్ అయితే పంచిపెట్టాలి. ఇప్పటికి నేను 6 monthsలో 6 times మిస్ అయిపోయాను. ఆ 6 times కూడా ఈ మంత్లో నేను కవర్ చేసేస్తాను. సో కవర్ చేసేసి పెట్టేస్తానండి. ఇక్కడ ఏంటంటే రైస్ అసలు నాకు ఎంతమందికి వస్తుంది నాకు అవగాహన లేదు. ఎప్పుడైనా ఏమైనా చేయాలంటే ఎక్కువ మమ్మీతో చేయించుకోవడం ఇట్లా అలవాటే, మాకు ఓన్గా చేయటం తక్కువ. సో నాకు ఏంటంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటంటే తెలియలేదు. సో ఏంటంటే 11 ప్యాకెట్లు అవుతుంది. ఇంక నేను ఏంటంటే పెడితే ఫుల్గా పెట్టాలి కదా అన్నట్టు ఇంకా ఆ 10 ప్యాకెట్లకే సరిపడా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాము. కలిపేసి అన్నీ కూడా ఫుల్ చేసేసి
నేను ఇవి ప్యాకింగ్ చేసేసాను. అది ప్యాకింగ్ చేయడానికి స్టిక్ చేయడానికేమో క్యాండిల్ వెలిగించి చేస్తుంటే అవ్వట్లేదని చెప్పి నేను ఇంకా స్టాప్లర్ పిన్ కొట్టేశానండి. సో ఇతనేమంటాడంటే పిన్ కొడితే రైస్లో పడిపోతే తీసుకోవడానికి ఇబ్బంది కదా అన్నాడు. బట్ నేను క్యాండిల్తో వెలిగిద్దాం అనుకున్నాం కానీ నాకు పాసిబుల్ అవ్వట్లేదు. అప్పటికే టైం అయిపోతుంది, 12 అయిపోయింది. సో పాపం ఆకలితో ఉంటారు కదా, అటు ఇటు కానీ టైం అయిపోతుంది అని చెప్పి మేము ఇంకా స్టాప్లర్తో పిన్నుల మిషన్తో నేనైతే పిన్నులు కొట్టేశాను. ఇంకా అలా అన్నీ కూడా పిన్ చేసేసి ఇంకా ఒక కవర్లో పెట్టేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయామండి. అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా ఇంకా చర్చికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫుడ్ కల్వర్ టెంపుల్ దగ్గర ఎప్పుడు మధ్యాహ్నం టైంలో జనాలు ఎక్కువ ఉంటారు. సో చర్చి వదిలిన టైంకి అక్కడ ఎవరొకరు ఉంటారు. సో వాళ్ళకి సరిపోతుంది అన్నట్టు ఈ 10 మంది సరే అన్నట్టు మేము ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసేసుకుని అయితే కల్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మేము ఎవరెవరికి ఇచ్చామంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ జిత్తు హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వాడికి ఒక పని చెప్పామనుకోండి 2-3 పనులు ఎక్స్ట్రా చేసి పెడతాడు. అది కూడా మళ్ళీ మేమే చేసుకోవాలని చెప్పి పెద్దగా వాడికైతే ఏం చెప్పము, మేమే చేసేసుకుంటాం మేము ముగ్గురమే. సో ఇక్కడైతే కల్వరి టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చాము. అప్పటికే పాపం ఇక్కడ చాలామందికి పంచి పెట్టారనుకుంటా. ఇక్కడ ఇంకా మేము ఫుడ్ అయితే ఇస్తున్నాము. ఆల్రెడీ అయినా స్వెటర్లు అవన్నీ వేసుకున్నాడని చెప్పి ఇంకా ఆయనకి మేమైతే రగ్గు అదేమి ఇవ్వలేదు. సో ఓన్లీ ఫుడ్ అయితే ప్యాకెట్ ఇచ్చామండి. ఎప్పుడు అసలు చాలామంది జనం ఉంటారు ఆ గట్టు మీద. అలాంటిది ఏంటంటే ఈ కల్వరి టెంపుల్ రోడ్లో అసలు జనాలు లేరండి. మేము అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటైంది. ఎప్పుడు అసలు ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. దగ్గర ఒక 20-30 మంది వరకు ఉంటారు పాపం ఈ పక్కన ఉండి. అలాంటిది ఏంటో అసలు మేము ఫుడ్ పంచి పెట్టే టైంకి అసలు ఈ రోడ్లో నాకు ఎవరూ కనిపించలేదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా అలా వెతుక్కుంటూ వెళ్ళాము, ఎవరైనా ఉంటారేమో ఇద్దాం అన్నట్టు. లాస్ట్కి వెళ్ళేసరికి ఇక్కడ మన మియాపూరు రైల్వే స్టేషన్ ఉంది కదండి, రైల్వే స్టేషన్ కాదు, మెట్రో స్టేషన్ ఉంది కదా కల్వరి టెంపుల్ దగ్గర. సో ఆ ఫుట్పాత్ మీద ఉన్నారు జనం అందరూ. సో ఈ రోడ్లో మ్యాక్స్ ఒక్కళ్ళు ఇద్దరు తప్ప ఇంకెవరూ లేరండి. నార్మల్గా అసలు అయితే 20-30 మంది వరకు ఉంటారు. అలాంటిది ఆ రోజు ఎవరూ లేరు. పాపం ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. బట్ ఆయన ఆల్రెడీ పాపం ఫుడ్ ఉందంట. వద్దులే అమ్మ ఇప్పుడే ఇచ్చారు వద్దులే అంటే ఇంకా సరే అని వేరే వాళ్ళకి ఇద్దాం అన్నట్టు ఇచ్చాము. ఇక్కడ ఒక 3 ఉన్నారు ఇదే రోడ్లో. సో వాళ్ళ 3కి కూడా ఈ ఫుడ్ ఇచ్చేసి ఇంకా చూసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మాకు పిల్లర్ దగ్గర అయితే ఉన్నారు మెట్రో స్టేషన్ దగ్గర. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ మిగిలిన ప్యాకెట్స్ కూడా ఇచ్చేసామండి. సో పిల్లలతో ఇటువంటి అన్నీ మనం చేయిస్తూ ఉండాలి. రేపు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది, ఎవరికైనా పెట్టడం అనేది అలవాటు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పాపం ఈయనకి ఒంటి మీద కూడా అసలు షర్ట్ కూడా ఏమి లేదు, ఆ చేయి కూడా ఏం బాగాలేదు. నాకెందుకో ఇక్కడ ఆ బెడ్షీట్ ఇవ్వాలనిపించింది. ఆయనకి ఫుడ్ ఇచ్చి ఇంకా నేను ఆ బెడ్షీట్ ఆయనకి ఇచ్చేసాను. పాపం ఆయన దగ్గర ఏమీ లేవు కప్పుకోవడానికి కూడా అన్నట్టు ఇంకా ఆయనకి ఇచ్చేసాను. ఓపెన్ చేసి ఇద్దామంటే ఇంకా పర్లేదమ్మా అలా పెట్టేసి ఇచ్చా అన్నారు ఆయన. ఇంకా అలా ఇచ్చేసాను ఆయనకి. ఆ బెడ్షీట్ ఆయనకి 2 పడి ఉందనుకుంటా. పాపం ఆయన దగ్గరికి అయితే ఆ బెడ్షీట్ వెళ్ళిపోయింది. ఈసారి అయితే ఒక ఎక్కువ మందికి, అంతే ఎంత అని కాదు, కొంచెం ఎక్కువ మందికే నేను ఏమన్నా పంచి పెట్టాలి ఈసారి చలికాలంలో అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఎవరికైనా నేను కొన్ని బెడ్షీట్స్ అట్లా పంచిపెట్టాలి. ఇక్కడ ఈ ఫుట్పాత్ నిండా కూడా జనం ఉన్నారండి. ఇంకా జిత్తు అటు పక్క నుంచి వెళ్ళి అందరికీ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్, ఎవరికైనా పంచి పెట్టాలన్నా ఏమన్నా చేయాలన్నా రోడ్డు మీద ఎవరైనా కనిపించినా కూడా పిల్లలు మమ్మీ డబ్బులు ఇవ్వు, డాడీ డబ్బులు ఇవ్వు అని వాళ్ళకి వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా పిల్లలకి ఎప్పుడైనా సరే షేర్ చేయడం నేర్పించాలండి. సో అదే వాళ్ళని కాపాడుతుంది రేపన్న రోజు. సో మనం చేయడమే కాదు, మన పిల్లలతో చేయింతూ ఉంటే రేపొద్దున్న వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత అనేక మందికి హెల్ప్ చేస్తారు. సో మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. మా పెద్దోడికి ఏంటంటే భయం, కొంచెం గప్పుకుని ఎవరైనా కొడతారేమో అన్నట్టు దూరంగా పెట్టేసి పరిగెడుతున్నాడు. సో ఈరోజు మేము వెళ్తే ఇలా హ్యాపీగా అందరికైతే ఫుడ్ అనేది పంచిపెట్టేసాము. మనకున్న దాంట్లో పంచిపెడతంలో ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఆనందమే వేరు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేశాను. మీరు కూడా మీలో ఉన్నంత అనేక మందికి మీరు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అదే మనల్ని కాపాడుతుందని నా అభిప్రాయం.
ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.